సైన్యం ఉన్నటువంటి రాజుకి ఈ కిందోళ్ళు ఎదిరించి గెలిచేవాళ్ళు. ఒకటిసారి గెలిచాక రెండోసారి మళ్ళీ వాడు ఇంకా మళ్ళీ సైన్యాన్ని పంపిస్తాడు. మళ్ళీ గెలిచిన మూడోసారి వచ్చేటప్పటికి ఇక పద్దాక యుద్ధాలతో మనవాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఈ ఆస్తులని కోల్పోవడం ఎందుకని కాంప్రమైజింగ్ కింద ఆయన చక్రవర్తిగా గుర్తించి వీళ్ళు సామంతరాజుగా ఉండడానికి ఒప్పుకునేవాళ్ళు. దానికి కానీ ఏడాదికి ఇంతని కప్పం కట్టడం చేస్తుండేవాళ్ళు. అది రాచరికంలో నడిచింది. ఇది డెమోక్రసీలో ఇదొక తరహా రాచరికం. ఇప్పుడేంటి, తెలుగుదేశంతో కొట్లాడారు, అప్పుడు ఏది 2009లో కొట్లాడారు, 18 దగ్గర ఆగారు, 14లో కొట్లాడకుండా మద్దతు ఇచ్చారు 0, కానీ 18కి వచ్చేటప్పటికి చిత్కరించబడ్డారు. కాబట్టి కాస్త అడావిడి చేశారు. ఆ తర్వాత ఆలోచించారు సొంతగా ఎదుగుదామని, వల్ల కాదని గ్రహించారు. 18 నుంచి 6 దగ్గరకు వచ్చారు. కాబట్టి ఈ 6 నుంచి ఇంప్రూవ్ కావాలంటే మనం తెలుగుదేశంతో కలిసి వెళ్ళడమే బెటరు అని నిర్ణయించారు. ఎందుకు? వాళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరించారు. అంగీకరించినందుకు గాను 24లో ఫలితం దక్కింది. ఇప్పుడు కాస్త రుచి చూస్తున్నారు, అధికారపు రుచి చూస్తున్నారు. ఇదివరకు జగన్ని ఏడబడితే అడిగిపోతే పద్దాక హెలికాప్టర్ నేల చూడ్డు అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు హెలికాప్టర్లో కాకపోతే ఏమన్నా సైకిల్ మీద బస్సు మీద వెళ్తున్నారా? ప్రత్యేక ఫ్లైట్లు ఎన్నిసార్లు తిరిగి ఉంటారు?